ప్రజారాజ్యంలో ఈరోజు ప్రజాపాలన అంటూ కూడా వచ్చేసినటువంటి ఈ ప్రభుత్వం రైతు రుణమాఫీపై అసలు నిజాలు వెలికి తీసేందుకు సీఎం సొంత గ్రామం అయినటువంటి కొండారెడ్డిపల్లికి వెళ్ళినటువంటి మహిళా జర్నలిస్టులపై నిన్న జరిగినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం. ఈరోజు వారి మీద ఎవరైతే కాంగ్రెస్ గుండాలుగా లేకపోతే ఇప్పుడున్న ముఖ్యమంత్రి అనుచరులుగా ఈరోజు మహిళలను చూడకుండా ఒక 15-16 సంవత్సరాల నుంచి వాళ్ళ జర్నలిజం వృత్తిలో ఉన్న ఈరోజు జర్నలిస్టులపై వారిపై చేసినటువంటి భౌతిక దాడికి సంబంధించి ఈరోజు ఉదయం ఏదైతే తెలంగాణ మహిళా కమిషన్ ఆశ్రయించారో అక్కడి నుంచి అక్కడికి నేరుగా ఈరోజు డీజీపీకి కూడా ఒక వినతి పత్రం ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ కాంగ్రెస్ గుండాలను వదిలిపెట్టేది లేదని చెప్పేసి కూడా వాళ్ళు స్పష్టంగా ఉన్నటువంటి పరిస్థితి. అసలు ఏం జరిగింది, అసలు అక్కడ కొండారెడ్డిపల్లికి సంబంధించిన దాంట్లో మొత్తం నిన్న నుంచి జరుగుతున్నటువంటి దానికి ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేద్దాం. మనం ప్రస్తుతం మనతో ఉన్నారు చాలా మంది. నిన్నైతే ఎవరైతే దాడి జరిగిందో విజయారెడ్డి గారు కానీ లేకపోతే సరిత గారు కానీ వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అసలు ఏం జరిగింది, ఏం కంప్లైంట్ ఇచ్చారని చెప్పేసి. జరే నిన్న చూస్తూ ఉన్నారు సోషల్ మీడియా నుంచి కూడా మీరు చాలా హ్యూమిలేషన్కి గురవుతూ ఉన్నారు, లేకపోతే అక్కడ దాడికి ఒక విధంగా సంఘీభావం తెలియకపోగా సోషల్ మీడియా ట్రోల్ కూడా నడుస్తూ ఉంది. అసలు ఏమని కంప్లైంట్ చేశారు, మహిళా కమిషన్కి ఏమని కంప్లైంట్ చేశారు, ఇక్కడ డీజీపీకి ఏమని కంప్లైంట్ చేశారు? నిన్న జరిగిందంతా ఆల్మోస్ట్ మీరు సోషల్ మీడియాలో చూసారు, ప్రత్యేకంగా నేను చెప్పాల్సిన పని లేదు. సో దీనిపైన ఉమెన్ కమిషన్ కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. అక్కడ జరిగిందంతా కూడా అన్ని సాక్ష్యాలతో సహా ఎవ్రీథింగ్ ప్రతి ప్రూఫ్ ఉంది. దాంతోపాటుగా దాడి జరిగి ఒక విధంగా మేము 2 చోట్ల అది కూడా నిన్న అదంతా చెబుతూ మేము మా బాధను మేము చెప్తుంటే సోషల్ మీడియాలో ఎంత హ్యూమిలేషను, అంటే దానికి ఆన్సర్ లేదు. మేము చెప్పిన దాన్ని మేము ప్రభుత్వం చెయ్యట్లేదు అని బయటికి తీసుకొచ్చిన దాన్ని ఈరోజు అటు కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు, ఇటు తోటి జర్నలిస్టులు కూడా ఈరోజు హ్యూమిలేషన్ గురి చేస్తున్నారు, పార్టీకి అంటగడుతున్నారు. మరి ఇప్పుడు నాలాంటి జర్నలిస్టు, మరి నేను కాంగ్రెస్ బీట్ కూడా చూసినా కదా, మరి ఇదే కాంగ్రెస్ ఆనాడు పీసీసీ ప్రెసిడెంట్, మరి ఈనాడు సీఎం అయిన వాళ్ళతో కూడా మరి మా ఫోటోలు ఉన్నాయి కదా, మంత్రులతో ఫోటోలు ఉన్నాయి కదా. నేను ఇదే విజయక్రాంతిలో పనిచేసి నేను ఆర్టికల్స్ రాసిన ఆ రోజు ఏది అధికార పక్షం మీద దుమ్మెత్తి పోసిన కదా. మరి నాకు ఆనాడేమి బెదిరింపులు లేదు, ఆనాడేమి దాడులు లేవు కదా. కనీసం ఈ విషయాన్ని మీరు ఇప్పటికైనా గ్రహించండి. నేను అవి కూడా ఆ ఆర్టికల్స్ పెట్టాను, నేను ఆ ఫొటోస్ పెట్టాను. ఎందుకు పార్టీలకు అంటగడుతున్నారు? బీఆర్ఎస్ మహిళా జర్నలిస్టు, కాంగ్రెస్ మహిళా జర్నలిస్టు, బీజేపీ మహిళా జర్నలిస్టు అట్టుంటారా? ఏం పెడుతున్నారంటే నెంబర్లు పెట్టి సరితని ఎంత హ్యూమిలేషన్ చేస్తున్నారంటే నేను కొంత డిఫెండ్ చేసుకోగలిగిన. బాబు నేను ఆనాడు ప్రతిపక్షమే, ఈ రోజు ప్రతిపక్షమే, బరాబర్ చెప్తున్నా. అది మీరు ఎట్లా రాసుకుంటారో మీ విఘ్నతకు వదిలేస్తున్నా. ముందు ప్రతిపక్ష వార్తలు చెయ్యుడే, రాసుడే, చూపించుడే. ఎంతకని హ్యూమిలేషన్ గురి చేస్తారండి? మీ ఇంట్లో ఆడోళ్ళు లేరా? ఎవరు వెనుకుండి చేపిస్తుంది తతంగం అంతా? కొంచెమన్నా నేను కూడా ఈరోజు ఎంత ఆవేదన, ఎంత బాధతోటి అట్లాంటి నీచమైన వార్తలు రాయడానికి సిగ్గుండాలని అంటున్నాను నేనైతే ఈరోజు. ఎందుకు ఆ అమ్మాయిని అంత ట్రోల్కి ఎందుకు గురి చేయాల్సిన అవసరం ఏముంది? సరితని జర్నలిస్ట్ కాదా? మీ కళ్ళ ముందు మేము కవరేజీలు చేయలేదా? ఉద్యమంలో చేయలేదా? ఏం కళ్ళు పోయినాయి ఆ రోజు? మీకు షవులు వినవడలేదా? అసలు ఏం జరిగింది నిన్న కొండారెడ్డిపల్లికి సంబంధించి? అసలు ఐడెంటిఫై చేసిరా వాళ్ళు ఎవరు? అసలు కొండలరెడ్డి అనుచరులను కొంతమంది అంటున్నారు, రేవంత్ రెడ్డి కార్యకర్తలు కొంతమంది అంటున్నారు, గ్రామస్తులు అని చెప్పేసి కూడా కొంతమంది అంటున్నారు. అసలు నిజానికి వాళ్ళు ఎవరు ఐడెంటిఫై చేసిరా? ఒక్కటి చెప్పాలా అండి, ఒక్కటి చెప్పాలా? అన్నల దమ్ముల సామ్రాజ్యంగా విస్తరించిరు. నిన్న బరాబర్ దగ్గరుండి చేపించారు. సెకండ్ సారి చేజింగులలో వాళ్ళ తమ్ముడికి, నేను వాళ్ళ అన్నలు పేర్లు నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళ ఇలాకా కదా, మా ఇలాకా నుంచి ఎట్లా బయటికి పోతారు అది మేము ఎదిరించి వచ్చినందుకు ఈరోజు ఈ రకమైన దాడి, ఆడొక రకమైన దాడి జరిగింది. ఇప్పుడు ఈరోజు ఒక రకమైన దాడి చేస్తారు. ఎందుకు అనంటే ఒక్కొక్కరు సీనియర్ జర్నలిస్ట్ అని చెప్పుకుంటూ వాళ్ళు కూడా దాడి కళ్ళ కనబడతలేదా? మేము ముచ్చట చెప్తలేం, మీ కథలు చెప్తలేం, స్టోరీలు చెప్తలేం. మేము ముందలు ఉన్నాయి, వాళ్ళు చేజింగులు చేసిన కానుంచి కార్ల నెంబర్లతో సహా ఉన్నాయి, ఎవరు కొట్టబోయినరో ఉన్నాయి. ఇన్ని ఉన్నాక కూడా మరి నేనేం చెప్పలేను. ఇంకేం చెప్పాలి చెప్పండి. ఏమంటారు మహిళా కమిషన్కి ఈరోజు వాళ్ళు మీకు ఏం వివరణ ఇచ్చారు, లేకపోతే మీరు వాళ్ళకి ఏం ఫిర్యాదు చేశారు? తర్వాత ఇక్కడ డీజీపీ నుంచి మీకు ఏం అది వచ్చింది? మహిళా కమిషన్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో నేరల శారద గారు అయితే పాజిటివ్గా స్పందించారు. ఇది ఎవరికైనా ఏ పార్టీ అయినా ఏదైనా పక్కన పెడతాము, మహిళలకు ఏది జరిగినా కూడా మేము డెఫినెట్గా చర్య తీసుకుంటామని చెప్పారు. సో నేను రాత్రి 11:30 నుంచి అదే ఫాలోఅప్లో ఉన్నానని కూడా ఆమె చెప్పారు. చాలా పాజిటివ్గా స్పందించారు, ఇమ్మీడియట్లీ రియాక్షన్ ఉంటుందని చెప్పారు. అక్కడి నుంచి మేము డీజీపీ దగ్గర కూడా రావడం జరిగింది. డీజీపీ దగ్గర కూడా మేము రిప్రజెంటేషన్ ఇచ్చాము. దాంతోపాటుగా సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్స్ గురించి కూడా చెప్పడం జరిగింది. సో ఇంతవరకు ఇంతకంటే ఎక్కువ మాట్లాడినా కూడా బాగుండదేమనే పరిస్థితి కనబడుతుంది.